అనంత కాలగమనంలో ఈశ్వరుడు పంచభూత సమన్వితంగా వ్యక్తమవుతాడు. జీవకోటికి జ్ఞాన ప్రదాతగా, ఐశ్వర్య వరదాయకుడిగా పూజలందుకునే జ్యోతి స్వరూపుడు పరమేశ్వరుడు. తెలుగు నేలపై శివాలయాలు ఎన్నున్నా ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్లింగ ధామమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రానికి దక్షిణ సింహ ద్వారంగా విరాజిల్లుతోంది శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం. నీలకంఠుడిగా, ఫణిభూషణుడిగా, బోలా శంకరుడిగా భక్తుల చేత ఆరాధనలు అందుకునే శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాన్ని నేటి స్థల పురాణంలో ఆధ్యాత్మిక భక్తి భావాత్మకంగా వీక్షించి ధరిద్దాం. శివ అంటే శుభంకరుడు అని అర్థం. భక్త వంశకరుడైన శివుడు భక్తుల అభీష్టాలను నెరవేర్చే భక్తవత్సలుడిగా జ్యోతి గ్రామంలో సిద్ధేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ పరమేశ్వరుడు ప్రకృతి సహిత పంచభౌతిక ప్రపంచాన్ని నడిపే శక్తి సమ్మిశ్రితంగా కూడి వ్యక్తమవుతాడు. అంతేకాదు, సకల జీవకోటికి ఆత్మస్వరూపంగా ప్రకటితమయ్యే భవుడే శివుడు. కాలాన్ని, సమస్త జీవకోటిని హరించే హరుడు, భక్తుల కష్టాలను తీర్చే సిద్ధేశ్వరుడిగా వైఎస్ఆర్ జిల్లా జ్యోతి గ్రామంలో కొలువు తీరాడు. నేటి స్థల పురాణంలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. తిరుమల తొలి గడప దేవుని గడప అని చెప్పి అంటారు. మొత్తానికి చూసుకుంటే కడప జిల్లాలో ఎన్నో క్షేత్రాలు కూడా ఉన్నాయి, ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. అందులో కూడా శ్రీశైలానికి సంబంధించి 4 ద్వారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ పురాతన ప్రసిద్ధి. అందులో భాగంగా సిద్ధవటేశ్వర స్వామి ఆలయం శ్రీశైలం దక్షిణ ద్వారంగా కూడా పేరు పొందింది. దాదాపు కొన్ని వందల సంవత్సరాలు ఈ ఆలయానికి చరిత్ర ఉంది. 101 శివలింగాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నవారు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇటీవల ఇసుక తోలేటప్పుడు కూడా ఇక్కడ శివలింగాలు కూడా బయటపడ్డాయని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్పుకొస్తున్న పరిస్థితి. దాదాపు ఇక్కడ శ్రీశైల దక్షిణ ద్వారంగా పేరు పొందిన ఇక్కడ ఎంతో ప్రాచుర్యం గల ఈ ప్రదేశాన్ని భక్తులు ఇక్కడ ఉండి పూజ చేసుకున్నా కూడా ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తానికి శ్రీశైలానికి 4 ద్వారాలు ఉంటే, ఒకటి తూర్పు ద్వారం వచ్చి త్రిపురాంతకం మరియు పశ్చిమ ద్వారం అలంపురంలో, ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం, ఆగ్నేయ ద్వారం సోమశిల, నైరుతి ద్వారం పుష్పగిరి. ఇలా సంబంధించిన కడప జిల్లాలోనే ఈ ద్వారాలు కూడా ఉన్న పరిస్థితి. ఇటు చూస్తుంటే పుష్పగిరి ఇదైతే దక్షిణ ద్వారంగా పేరు పొందింది. ఇప్పుడైతే ఇక్కడ మనం గమనించవచ్చు, దాదాపు పురాతనమైన కట్టడాలు కూడా మనం గమనించవచ్చు. ఈ పురాతనమైన కట్టడాలు, ఈ శివలింగాలు కూడా ఇసుక ఇది చేసేటప్పుడు కూడా బయటపడ్డాయని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఆలయాలు, ఎన్నో వందల చరిత్ర గల ఆలయాలను కూడా ఇటు ఎండోమెంట్ వారు కానీ, ఇటు ప్రభుత్వాలు కానీ పట్టించుకొని దీన్ని మంచి స్థితికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు కూడా కోరుతున్న పరిస్థితి. శ్రీశైల మహాక్షేత్రానికి దక్షిణ సింహద్వారంగా జ్యోతి గ్రామంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రం విరాజమానమవుతోంది. అంతటి మహామహిమాన్వితమైన సిద్ధేశ్వర క్షేత్రం కృతయుగంలో హిరణ్యకపురంగా వ్యవహారంలో ఉన్నట్టు ఐతిహ్యం. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం సిద్ధవటంగా కూడా పిలుస్తారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి కొలువైన జ్యోతి గ్రామం ఎంతో పురాణ ప్రాశస్త్యం గల క్షేత్రంగా పరిడవిల్లుతోంది. జ్యోతి అనగా దీపం, కాంతి, వెలుగు, అగ్ని, సూర్యుడు అని అర్థాలున్నాయి. అనంత విశ్వంలో దేదీప్యమానం
కోటి సూర్యకాంతుల ప్రభలతో ప్రకాశించే పరంజ్యోతి వెలిసిన పుణ్యతీర్థం ఈ జ్యోతి గ్రామం. శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దర్శనం వలన మానవులు తెలిసి తెలియక చేసిన పాపపు రాశి పరమశివుని కరుణ అనే అగ్ని జ్వాలలో నశించిపోతాయని సిద్ధగురువుల ప్రగాఢ విశ్వాసం. ఎందరో వీర శైవ గురువులు, శిష్యులు స్వామి దర్శనార్థం ఇప్పటికీ జ్యోతి క్షేత్రానికి వస్తూ ఉంటారని ప్రతీతి. పినాకిని నది ఒడ్డున ఈ మహాక్షేత్రం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. పినాకిని అనగా పరమశివుని ధనస్సు పేరు పినాకము. శ్రీ పినాకపాణినే నమః అను పేరు పరమశివునికి ఉంది. వినాకం అనే ధనస్సును ధరించిన పరమశివుడు అను అర్థం కూడా స్ఫురిస్తుంది. శ్రీశైలానికి 4 దిక్కులా 4 ద్వారాలున్నాయి. ఇవి చారిత్రకంగా, పౌరాణికంగా చాలా ప్రసిద్ధి చెందినవి. తూర్పు త్రిపురాంతకం, పశ్చిమ ద్వారం ఆలంపురం, ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం, దక్షిణ ద్వారం కడప జిల్లా సిద్ధవటంలో ఉంది. దక్షిణ ద్వారం సిద్ధవటం. ఇది కడప జిల్లాలో తిరుపతికి వెళ్లే మార్గంలో ఉంది. దీనికి జ్యోతి సిద్ధవటం అనే పేరుంది. మర్రిచెట్లతో కూడిన ప్రదేశం. తూర్పు పడమరలుగా 32 కిలోమీటర్లు, ఉత్తర దక్షిణంగా 18 కిలోమీటర్లు వ్యాపించిన వటవృక్షాలుండడంతో ఆ పేరు వచ్చిందని నానుడి. రేనాటి చోళుల రాజవంశ ఇలవెల్పుగా పూజలందుకున్న శ్రీ సిద్ధేశ్వర క్షేత్రం మంత్ర జపతాలకు అనువైన దివ్యధామంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో మంత్రోపాసన చేస్తే మంత్రసిద్ధి త్వరితగతిన జరుగుతుందని పండితులు చెప్తారు. శ్రీ సిద్ధేశ్వర క్షేత్రం గురించి 11వ శతాబ్దంలో కాకుష్చక విజయం అనే గ్రంథంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతటి విశిష్టమైన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని చోళులతో పాటే పల్లవులు, కాకతీయులు, విజయనగర రాజులు సేవించినట్టు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. సప్త ఋషులు, మునులు, మహర్షులు, సిద్ధులు స్వామివారిని దర్శించి తరించారు. మంత్రసిద్ధికి, తపస్సులకు, జపాలకు అనుకూలమైన పుణ్యక్షేత్రమిది. ఇక్కడ మంత్రం జపం చేస్తే త్వరగా మంత్రశుద్ధి జరుగుతుందని మంత్రసాధకుల ప్రగాఢ విశ్వాసం. 11వ శతాబ్దానికి చెందినటువంటి కాకుత్సక విజయం అనే గ్రంథంలో జ్యోతిక్షేత్ర ఉత్సవాల వైభవం గురించి వివరంగా ఉంది. ఈ ఆలయాన్ని రేనాటి చోళలు, పల్లవులు, కాకతీయులు, విజయనగర రాజులు, మట్ల రాజవంశీయులు స్వామి సేవలో తరించారు. పురాణ చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం 1991లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకొచ్చింది. ప్రస్తుతం శ్రీశైల మహాక్షేత్ర కార్యనిర్వహణ పరిధిలోకి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. జ్యోతి గ్రామం సిద్ధవటంలో ఉంది. టిప్పు సుల్తాన్ సిద్ధవటం కోటపై మొదటిసారిగా దండెత్తిన సమయంలో ఆలయ సంరక్షణ కోసం సిద్ధవటం కోటను పాలిస్తున్నటువంటి రాజులు శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయాన్ని ఇసుకతో కప్పివేసినట్లుగా తెలుస్తోంది. అనంతర కాలంలో ఇసుక తవ్వుతుండగా శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం వెలుగు చూసినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మా పెద్ద అబ్బా కాలం నుంచి ఉన్నారు. దీని పరిస్థితి ఏం తెలియదు. ఇప్పుడు ఇసుక ఎల్లేసినాంచి 45 శివలింగాలు గడ్డకు పడినాయి. మాకు జ్ఞాపకం వచ్చినాంచి బూడిపోయినది, పూర్తి ఇసుక బూడిపోయింది, గుడే బూడిపోయింది. ఉరికి పరిగెత్తే పోయి పైకి ఎక్కి ఆడుకుంటాను మేము చిన్నతనంలోనే. లియతే గమ్యతే ఇతి లింగం అంటోంది శాస్త్రం. అంటే సృష్టిలో చరించి లయించేవన్నీ లింగాలేనని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే సర్వజీవుల్లో వ్యక్తమయ్యే ఆత్మస్వరూపమే శివలింగమని శివపురాణం చెబుతోంది.
సకల జీవరాశిలో ఉండే పరమాత్మ శక్తిని స్వరూపం ఒక్కటే కాబట్టి శివోహం అని అంటాం. అంటే ప్రతి ఒక్క జీవి భగవంతుడి స్వరూపంలో అంతర్భాగాలేనని అర్థం. అనంత విశ్వంలో ఉన్న అచేతన శక్తి ఒక్కటే, అదే అనేక రూపాల్లో ప్రకటితమవుతోంది. ఈ జీవకోటికి శుభాలు చేకూర్చే దివ్యమంగళ స్వరూపుడు శుభంకరుడు గంగాధరుడు జ్యోతి గ్రామంలో కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించి తరిద్దాం రండి. ఆలయ నిర్మాణ క్రమం రేనాటి చోళుల కాలంలో ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. మట్ల రాజవంశస్థుల కాలంలో పూర్తయినట్టు ఇక్కడ లభించే శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయ నిర్మాణం ఎక్కువ కాకతీయుల కాలంలో జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. సనాతనంగా చూస్తే సాధకుల మంత్ర సిద్ధికి ఈ క్షేత్రం సిద్ధవటంగా ప్రఖ్యాతి చెందింది. శ్రీ సిద్ధేశ్వర స్వామివారి గర్భాలయం గజపుష్టాకారంలో నిర్మించబడి ఉండడం ఇక్కడి మరో విశేషం. జ్యోతి క్షేత్రం నుంచి శ్రీశైలం క్షేత్రానికి రహస్య మార్గాలున్నాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎందరో మునులు ఋషులు మంత్రదీప సమయంలో వాళ్లు ఆరాధించినటువంటి ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు వందల కొలది మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. వీరశైవ గురువులైనటువంటి అక్క మహాదేవి బసవేశ్వరులు జ్యోతిక్షేత్రంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించి తరించినట్లు కొంతకాలం ఇక్కడే ధ్యాన యోగ సాధన చేసి అనంతరం శ్రీశైలానికి ప్రయాణించి శ్రీశైలం చేరుకున్నారు. శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి నిత్యం పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాదు బిల్వ పత్రార్చనలు, రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు సైతం శాస్త్రోక్తంగా జరుపుతారు. శైవాగమ శాస్త్రరీత్యా సిద్ధేశ్వరుడి వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి క్షేత్రంలో అయ్యవారితో పాటే అమ్మవారు సిద్ధేశ్వరీ దేవిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తోంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు లోకపావని అయిన జగద్ధాత్రి సిద్ధేశ్వరీ దేవిని సైతం భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. కొలిచిన భక్తుల కొంగు బంగారంగా, చల్లని తల్లిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా కొలువైన శ్రీ సిద్ధేశ్వరీ దేవి అమ్మవారిని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయంలో మరోవైపు కొలువైన శ్రీ సిద్ధేశ్వరీదేవి అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. నవదుర్గల్లో ఒకరైన శ్రీ సిద్ధిధాత్రి అమ్మవారిని ఆరాధిస్తే కలిగే పుణ్యఫలాలు ఈ అమ్మవారిని ఆరాధించినా కలుగుతాయని పండితులు చెప్తారు. గర్భాలయంలో అమ్మవారు పద్మాసనస్థితయై భక్తులను అనుగ్రహిస్తోంది. గర్భాలయానికి చేరిన భక్తులు ఓం సిద్ధేశ్వరీ దేవై నమః అని మనసులో స్మరించినా చాలు భక్తుల ఇష్ట కామ్యాలు తీరి సుఖశాంతులు పొందుతారని అనుచానంగా వస్తోన్న విశ్వాసం. ఈ క్షేత్రం యొక్క విశిష్ట ఏమరా అంటే పూర్వం మునులందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కొరకై తపస్సు చేస్తే ఆ పరమేశ్వరుడు అక్కడ వచ్చినట్టు ఆ పరమేశ్వరుడు అక్కడ వచ్చి ఆ యొక్క మునును దర్శనమివ్వడం జరిగింది. అందుకే దాన్ని జ్యోతిక్షేత్రంగా పిలువబడుతుంది. ఇంకోటి ఆ యొక్క జ్యోతిక్షేత్రం యొక్క గర్భాలయం యొక్క విమాన గోపురం మనం ఒకసారి పరిశీలిస్తే గజరూపంగా అంటే ఏనుగు రూపంగా దాన్ని నిర్మించడం జరిగింది. అంతో విశిష్టమైనటువంటి ఈ యొక్క గజ రూపంలో ఉండేటువంటి శిఖరాలు చాలా అరుదు. అది జ్యోతిక్షేత్రం ఉండడం ఇంకా విశిష్టంగా చెప్పబడింది. సిద్ధులకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇక్కడ సిద్ధేశ్వరుడు, కన్యా సిద్ధేశ్వరుడు, బాల సిద్ధేశ్వరుడు, గంటా సిద్ధేశ్వరుడు, ఇష్టా సిద్ధేశ్వరుడు, వ్యోమ సిద్ధేశ్వరుడు, భస్మ సిద్ధేశ్వరుడు, భిక్షా సిద్ధేశ్వరుడు, బిళ సిద్ధేశ్వరుడు, పురా సిద్ధేశ్వరుడు, జల సిద్ధేశ్వరుడు, దేను సిద్ధేశ్వరుడు మొదలైన పేర్లతో ప్రత్యేక శివలింగాలున్నాయి. ఇక్కడ తపస్సు చేస్తే సర్వసిద్ధులు కలుగుతాయని పురాణ ప్రసిద్ధి. అగస్త్యుడు, అత్రి, వశిష్ఠుడు మొదలైన మహర్షులు తపస్సు చేసిన పుణ్యభూమి ఇది.
కపిలుడు మొదలైన సిద్ధ ఋషులు నివసించిన క్షేత్రం. జ్యోతిర్నిలయంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ సిద్ధేశ్వర క్షేత్రాన్ని సప్త ఋషులతో పాటు అనేక మంది మహర్షులు, సిద్ధులు దర్శించి తరించారు. అంతేకాదు, సిద్ధులకు కేంద్రంగా విరాజిల్లిన ఈ సిద్ధవటంలో పలు దేవతామూర్తులు సైతం కొలువయ్యారు. మూల దేవతామూర్తులను దర్శించుకున్న భక్తులు ఉపాలయాల్లో కొలువైన శైవ పరివారాన్ని సైతం భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. ఇక్కడ అనేక వనాలు, శిఖరాలు, నదులు, తీర్థాలు, శివలింగాలు, అనేక దేవతామూర్తులు ఉన్నట్లు ప్రతీతి. శ్రీ పర్వత ఖండంలో దీని ప్రశస్తి బాగా వర్ణించబడింది. ఇక్కడ 15 రోజులు తపస్సు చేస్తే చాలు పునర్జన్మ ఉండదని అంటారు. కాశీతో సమానమైన క్షేత్రం. ఇక్కడి ఆలయం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ దివ్య సిద్ధవటం అనే విశాలమైన మర్రి చెట్టు ఉంది. దీని కింద చిన్ముద్రతో దక్షిణామూర్తి ఉన్నాడు. మర్రి చెట్టును తాకితేనే సర్వ పాపాలు పోతాయనే నమ్మిక ఉంది. జ్యోతి సిద్ధవటేశ్వర ఆలయం తూర్పున ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, ఉత్తరం వైపు బద్వేలు లక్ష్మీపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పడమర వైపు దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం, దక్షిణం వైపు రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయం. శ్రీశైలంలో దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో జ్యోతి క్షేత్రంలో దర్శించుకుంటే అంత పుణ్యమని ప్రసిద్ధి. ఈ గుడి గురించి మా తండ్రిదండ్రులు చెప్పేటప్పటికి ఈ గుడి మొత్తం బూడిపోయినది. మేము తోకొని పిల్లప్పుడు లోపలికి వస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొక నితిపజయ స్వామి అని ఇక్కడ ఒక లింగం ఉంది. ఆ లింగం లేకైతే మేము మట్టి తీసుకొనే లోపలికి వెళ్ళేవాళ్ళం. మట్టి తీసుకొని కామాక్షమ్మ గుడి లైట్గా కనపడేది. ఈ గుడి కానీ ఆ లింగం కానీ ఆ పక్క ఉండేటి కానీ ఏవే కానీ మాకు తెలియదు. 2000లోనో మా ఊరికి వచ్చేటప్పటికి ఎవరో వచ్చి చెప్తే ఈ శ్రీశైలం వాళ్ళు ఇస్తే తీస్తే ఒక్కొక్క లింగంగా ఈ విధంగా బయటపడింది. మొత్తం 101 లింగం ఉన్నాయని తెలుసు. 7 ఉన్నాయో ప్రస్తుతానికి కూడా అన్నీ నాకు లేవు, మొత్తానికి లేవు, ఇంకా తీయాలా. 30 ఎన్నో ఉన్నాయి. ఆడొచ్చి కోనేరు ఒకటి ఉన్నింది, అది బూడిపోయింది. ఇది ఎప్పుడు పురాతన అంటే శ్రీశైలం దక్షిణ ద్వారం అని ఎప్పటి నుంచో పేరుంది. ఇది ఎప్పటి నుంచి అంటే మా పెద్దోళ్ళకి కూడా తెలియకముందే ఇసుకొచ్చి కొట్టుకొని మునిగిపోయింది. మా పెద్దోళ్ళకి ముందు, మా అబ్బ తరాల ముందు అది ఎప్పుడో తెలిసింది. ఇప్పుడైతే మా వాళ్ళకి తెలిసింది మటుకు మంచి గుడి, మంచి ఏం ముక్కునే వస్తుందని అందరం మేము ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు కార్తీకాసులు కానీ కళ్యాణం చేయించేటప్పుడు కానీ ఎప్పుడైనా మేము వచ్చి దర్శనం చేసుకుని పోతా ఉంటాం. ఈ దేవాలయ నిర్మాణ సమయంలో ఒక గుడ్డి ఎద్దు, దున్నపోతూ ఆలయ నిర్మాణంలో పాటుపడడంతో వాటికి అక్కడే సమాధి కట్టారని స్థానికులు చెప్తారు. ఆలయ గోపురం వద్ద చేప ఆకారంలో ఉన్న బొమ్మ ఉంది. ఎప్పుడైతే పెన్నా నది చేపను తాకుతుందో అప్పుడు ఆ చుట్టుపక్క గ్రామాలు నీటిలో మునుగుతాయని అక్కడ భక్తుల నమ్మకం. జాంబవంతుడు జ్యోతి క్షేత్రంలో తిరిగినట్లు శాసనం ఈ క్షేత్రంలో లభ్యమవుతోంది. శ్రీశైలం వారు తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడైతే అభివృద్ధి అయితే కనిపించడం లేదు. ఖచ్చితంగా ఇలాంటి పురాతన ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇటు ఎండోమెంట్పై అధికారులపైన ఉన్నది. ఇలాంటి ఎంతో ప్రాచుర్యం గల ఈ శైవ క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కడప జిల్లాలో ఎన్నో శైవ క్షేత్రాల్లో, అది కాకుండా మొత్తం భారతదేశంలోనే శ్రీశైల క్షేత్రం అంటే శైవ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యత ఉన్న క్షేత్రానికి 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాల్లో దక్షిణ ద్వారంగా పేరు పొందిన ఈ సిద్ధవటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప. ఇప్పటి వరకు జ్యోతి గ్రామంలో కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామి దివ్య క్షేత్రాన్ని నేటి స్థల పురాణంలో దర్శించుకున్నాం కదా. వచ్చే వారం మరో స్థల పురాణంలో మరో దివ్య క్షేత్రాన్ని దర్శించుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.